ఉపన్యాసాలు ఇవ్వడం అనేది శ్రమం. తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పండి మహోదయ. చెప్తామండి. సతీష్ గారు, కందాళ రాజీవ్, మురళీకృష్ణ, శ్రీనివాస్, మల్లేశ్వరి, గోదా, శ్రావణి, ఆచార్య శ్రీదేవి, ఇంకా తమిళం వాళ్ళు రాధా, నరసింహన్, కుమార్, ఎవరండి కొత్తగా చుంటున్నారు, కుమార్. అడియన్ జయ శ్రీమన్నారాయణ స్వామి. తెలుగు గోవింద్ ఎవరు తెలియదే. తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కనుక తెలుగులోనే చెప్తాను. మనకు చాలా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు అందరినీ కూడా బాధిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మన యొక్క నిర్ణయాలు, జయంతి నిర్ణయాలు. శ్రీ జయంతి రామనవమికి ఎక్కువ ఒక భేదం లేదు, కానీ కృష్ణాష్టమి, గోకులాష్టమి, కಣ್ಣన్ తిరునక్షత్రం, శ్రీ జయంతి అని ఇలా ఎన్నో రకాలుగా శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించినటువంటి ఆ అవతార ఘట్టాన్ని లేక అవతార వృత్తాంతాన్ని అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు చెయ్యాలి? శ్రీకృష్ణుడు ఎప్పుడు అవతరించాడు? కృష్ణుడి యొక్క అవతార కాలం ఏమిటి? ఇది చూస్తే వాస్తవంగా సింహరాశి గతే సూర్యే శ్రావణే మాసి నారద కృష్ణపక్షే తథాష్టమ్యాం బుధవారే నిశీథకే వసుదేవేన దేవక్యాం జజ్ఞే కృష్ణ చతుర్భుజ అని ఒక పురాణ వాక్యం. అంటే సింహరాశి చాలా మంది గత నెల చేశారు. తమిళ సంప్రదాయం ప్రకారం అయితే, శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం అయితే ఇప్పుడు చేయడం అనేది ఉచితం ఉన్నది అని చెప్తున్నారు. అంటే సింహరాశి గతం తమిళ ఆవణి నెల, ఆవణి నెలలో వచ్చేటువంటి కృష్ణాష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా నిర్ధారించడం జరిగినది. చాలా మంది గత నెలలే చేసేసారంటే కొన్ని ఆచారాలది, కానీ వైష్ణవ ఆచారం ప్రకారం రాబోయేటువంటి 14, 15వ తేదీల్లో శ్రీకృష్ణుని యొక్క అవతార మహోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో ఏం చెయ్యాలి? ఈరోజు నేను ఈ ఉపన్యాసం ఇవ్వదలిచాను, కానీ అదే సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆ సందేహాలను కూడా కాస్త నాకు తెలిసినంత పోగొట్టాలని కూడా చూస్తున్నాను. మనకు శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం, సాధు పరిత్రాణార్థం ఈ లోకంలో అవతరిస్తూ ఉన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని నందనందనుని యొక్క సుందర వచనామృతమే. అందువల్ల భగవంతుడు ఇందుకొరకే అవతరిస్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి. ధర్మం ఎప్పుడైతే కుంటుపడుతుందో,
అధర్మం ఎప్పుడైతే పైకి లేస్తుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. అది మాత్రం కాదు, పరిత్రాణాయ సాధూనాం, సాధు రక్షణార్థం, దుష్కృతాం వినాశాయ, దుష్టజనుల సంహారార్థం, అది మాత్రం కాదు, ధర్మ సంస్థాపనార్థాయ, ఈ ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడానికి సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను అని చెప్పాడు. ఆ ప్రకారంగా తీసుకున్నటువంటి అవతారమే కృష్ణావతారం. ఏషః నారాయణః శ్రీమాన్ క్షీరార్ణవనికేతనః నాగపర్యంకముత్సృజ్య ఆగతో మథురాం పురి. చూడండి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు క్షీరార్ణవ నికేతనుడై, అంటే పాల కడలిలో పవ్వళించినటువంటి ఆ స్వామి ఏం చేశారు అంటే, విశేషంగా అచ్చట ఈ అవతారాన్ని స్వీకరించాడు కదా. అది ఎటువంటి అవతారం? నాగపర్యంకం ఉత్సృజ్య ఆగతో మథురాంపురి. ఆ శేష శయనుడై ఉన్నటువంటి స్వామి శేష పర్యంకాన్ని పరిత్యజించి మథురా నగరానికి చేరుకున్నాడు. అందుకే అది ఎప్పుడు అంటే, మనకు సింహరాశి గతే సూర్యే శ్రావణే మాసి నారద అన్నారు. అంటే వాస్తవంగా చూస్తే ఈ మాసం అనేది తమిళ వాళ్ళకి ఆవణి నెల, ఆవణి మాసం, సింహమాసం ఇది. అందువల్ల అటువంటి సింహమాసంలో కృష్ణపక్ష అష్టమిలో ఇక్కడ భగవంతుడు బుధవారంలో నిశీతకే రాత్రిపూట దేవకీ వసుదేవుల యొక్క పుత్రుడిగా అవతరించాడు. అందుకే చెప్తూ ఉంటారు, ఆ బాలుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఏ ప్రకారంగా దేవకీ దేవికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. తమద్భుతం బాలకం అంబుజేక్షణం శుచిస్మితమన్న రీతిగా గదాయుధం అని చెప్తూ చతుర్భుజుడిగా వాళ్ళకి తన యొక్క స్వరూపాన్ని చూపెట్టగా, దేవకీదేవి భయపడి, వద్దు నువ్వు ఈ చెట్టు నుంచి వెళ్ళిపో, లేక ఇటువంటి అవతారాన్ని ఉపసంహరించుకో అన్న. ఆవిడ చెప్పినటువంటి మాటలకు కట్టుబడి శ్రీయప్పదే తన యొక్క ఆ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అలా ఇటువంటి అవతారం జరిగినది. అవతార వైభవాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా చెప్తున్నారు. పెరియాళ్వార్లు మత్త కళిత్ వసుదేవర్ధంబుడై சித்தம் பிரியாத தேவகி தன் வயிற்றில் அத்தத்தின் 10ஆம் நாள் தோன்றிய அச்சுதன் முத்தமிருந்தவా కానీరే ముగళ్ ముగయ్యీరు వంద కానీరే అన్నారు. ఆయన తెలివిగా తప్పించుకున్నాడు. ఆయన కంసుడు కాచుకోన్నాడు, ఎప్పుడెప్పుడురా ఈ శిశువు పుడతాడు, ఆ సమయంలో చంపేవారు. అందువల్ల దానికి భయపడి ఆళ్వార్లు కూడా ఏం చెప్పారు, మత్త కళిత్ వసుదేవర తమ్ముడై చిత్తం పిర్యాద దేవకి తన్ వయిత్తిల్. అంటే వసుదేవ సుతుడిగా, దేవకీ సుతుడిగా పరమాత్మ అవతరిస్తున్నాడు కదా. అట్టి ఆ పరమాత్మను దేవకీదేవి దర్శించుకున్నది, తర్వాత ఉపసంహరించుకున్నది అన్నాం. ఇందులో రాత్రి పూట జననం, నిశీథకే అన్నారు. రాత్రి భగవద్ అవతారం జరిగినది, దానికి కారణం అంటా కూడా. అందువల్ల ఈయనేం చేపిస్తారు, అత్తత్తిన్ 10 నాళ్ళు తోన్ని అచ్చుదని చెప్పేశాడు. అత్తం అనే శబ్దానికి హస్త నక్షత్రం అని అర్థం. భగవద్ అవతారం రోహిణి నక్షత్రంలో. అది చెప్పలేదు, కంసుడికి భయపడి ఒకవేళ నక్షత్రానంతా చెప్పితే
అతనికి తెలిసిపోయి అతను వచ్చేస్తాడు అనేటువంటి భయంతో అత్తత్తిన్ పత్తాం నాள் తోన్ని అచ్యుతం. అంటే అస్తం యొక్క 10వ రోజు భగవంతుడు కనిపించాడు. ఏ ప్రకారంగా ఆ అస్తత్తిన్ పత్తానప్పుడు అస్తం చిత్ర స్వాతి విశాఖం అనుషం కేట్టే మూలం పురాణం ఉత్తరాయణం తిరువణం అలా కాదు. అంటే కంసుడికి భయపడి నా చెప్పారంటే రోహిణి మృగశీర్షం తిరువాదని పునర్వసు పుష్యం ఆయిల్యం మఖం పూరం ఉత్తరం హస్త. అత్తత్తిన్ పత్తన హస్త నక్షత్రానికి ముందు 10 రోజులు అని తీసుకోవాలి. ఎందుకంటే కోపం గలవాడికి బుద్ధి పనిచేయదట. అలా పెరియాళ్వారు చెప్తే గోదాదేవి ఇంకా ముందుకెళ్ళి ఏం చేసిందండి? ఒరుత్తి మహనాయి పిరందే ఓర్ ఇరవిల్ ఒరుత్తి మహనాయి ఒళిత్తు వడర తరిక్కిలారాగి తాం తీంగిరినంది అనేసింది గోదాదేవి. అంటే ఒరుత్తి మహన ఒకతకి బిడ్డవాడు కాబట్టి మరొకరికి ఓరిరవిల్ ఒరుత్తి మహనాయి ఒళిత్తు వడర అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఆవిడకి పుత్రుడుగా వెళ్ళిపోయాడు కదండి. ఇలా కృష్ణుడి యొక్క అవతారం జరిగినది. మనం ఇంకా చాలా చెప్పొచ్చు, మనకు సమయం కొంచెం స్వల్పంగా ఉన్నది, దానికి మనం కట్టుబడాలి. ఈ ప్రకారంగా దేవదేవుడి యొక్క అవతారం జరిగినది. కృష్ణుడిగా అవతరించి అతడు ఎన్నో ఘనకార్యాలంతా కూడా చేశాడు. కృష్ణం మందే జగద్గురుమన్నదిగా గీతోపదేశం చేశాడు స్వామి. ఈ ప్రకారంగా స్వామివారి యొక్క అవతారం జరిగితే మనం ఏం చెయ్యాలి? ఎప్పుడు దీంట్లో ఒక చిన్న విషయం, అష్టమి రోహిణి, ఈ అష్టమి రోహిణి రెండు కలిసినప్పుడే మనం చెయ్యాలా, లేక అష్టమి మాత్రం రాత్రి ఉన్నప్పుడు చెయ్యొచ్చా, లేక రోహిణి మాత్రం రాత్రి ఉండే సమయంలో చెయ్యొచ్చా? ఇక్కడ సప్తమి వేద ఉన్నదా, అష్టమి వేద ఉన్నదా, అలాగే కాల విశేషం ఇదంతా కూడా ఉన్నదా లేదా అని పరిశీలిస్తాను. అలా పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎప్పుడు చేయాలి మనం ఈ కృష్ణాష్టమి, ఎందుకోసం చేయాలి అది మీకు తెలిసిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఈ ప్రకారంగా చెప్పారు కదండి. ఆ రోజు వ్రతానుష్ఠానం చేయి. ఏనాడైతే ఇక్కడ సప్తమి వేద ఉన్నటువంటి అష్టమిని పరిగ్రహించరు, దానికి మరుసటి రోజే పెట్టుకుంటారు. అష్టమి అదే ప్రకారం ఇక్కడ రోహిణి రాత్రి ఉంటే చాలునా లేక తెల్లవారు ఉంటే చాలునా, ఇదంతా కూడా ధర్మ సందేహాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మనం ఆనాడు శ్రీకృష్ణుడి యొక్క అవతార మహోత్సవాన్ని జరుపుకుంటాం. జరుపుకుని ఏం చేయాలంటే చక్కగా తలంటు స్నానం చేయాలి తెల్లవారి. అంటే తలంటు స్నానం అంటే శిరస్సు వరకు స్నానం చేయాలి. అంటే కంప్లీట్ గా మనం తలస్నానం చేయాలి. తలంటు స్నానం వేరు, తలస్నానం వేరు. అందువల్ల తలస్నానం చేసుకోవాలి. ఆ రోజు ఉపవసించాలి అన్నారు, ఉపవాసం చేయాలి. రాముడు పుట్టినటువంటి ఆ నవమి నాడు కూడా ఉపవాసం చేయాలి. పెద్దలు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. ఇక రాత్రి కాలం ఆ లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పురస్కుని అప్పుడే ఆరాధన చేయాలి. సరే, ఇప్పుడు వద్దాం, తెల్లవారి లేచారు, లేచిన తర్వాత శుభ్రంగా స్నానం చేసుకున్నారు. స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకుని వంటగదికి వెళ్ళి పవిత్రంగా ఒక 2 రోజుల ముందు మనం మిషన్ కంతా వెళ్ళి ఏ పిండి వంటలు కావాలో వాటి అన్నింటినీ కూడా అంటే వాళ్ళు తీసుకువస్తారు. అదంతా సిద్ధం చేసి చక్కగా ఇల్లంతా కూడా అలికి ముగ్గులు పెట్టి తరువాత మనం ఆ పిండి పదార్థాలు దాన్ని ప్రారంభించాలి. అది మడిగా చేయాలి.
అందుకే వ్రతం అన్నారు. కృష్ణాష్టమి వ్రతం, నా శ్రీరామనవమి కూడా వ్రతం. తెల్లవారి భోజనం చేయకూడదు. అహోబిలమఠ సంప్రదాయంలో, తెన్నాచార్య సంప్రదాయంలో రాత్రిపూట భోజనం చేసేటువంటి ఒక ఆచారం, అంటే పారణ, తిథ్యంతేచ పారణం. కానీ మునిత్రియ సంప్రదాయమైనటువంటి ఆండవన్ స్వామి అలాగే స్వయమాచార పురుషులు వాళ్ళకి ఎటువంటి నియమం అంటే వాళ్ళు ఆ రోజంతా ఉపవసించాలి. ఉపవసించి రాత్రి 11:50 ప్రాంతంలో తిరువారాధన చేసి మనం తెల్లవారి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పిండి పదార్థాలంతా కూడా అక్కడ పెట్టాలి. భక్తి శ్రద్ధలతో అని ఒక మాట. ఈ కాలంలో ఎవరు చెయ్యరు. ఏదో ఒకటో రెండో మేము నైవేద్యం పెడతాం స్వామి, అంత కాకపోతే షాప్ నుండి తెప్పించుకుని పెడతాం స్వామి అంటారు. అదేమి? అందువల్ల భగవంతుడికి ఆ కృష్ణుడు వచ్చే సందర్భంలో మనం చక్కటి ఒక విశేషమైనటువంటి తీపి పదార్థాల్ని, చేదు పదార్థం చెప్పకూడదు, స్వీట్ అండ్ హాట్ చేయాలని చెప్తారు. అందుకే పెరియాళ్వార్లు కూడా కన్నలి లడ్డు వత్తోడు షీడై కారళ్ళిరుండై కలத்திருட்டு என் நகமென்னு நான் வைத்து போந்தேன் இவன் புக்கவத்தை பெருத்தி పోంద. ఎంత ఆ భగవంతుడు ఎప్పుడైతే వేంచేస్తాడో కన్నలి లడ్డు వత్తోడు షీడై కారళ్ళి ఉండే. కొన్ని పిండి పదార్థాలు నాకు తెలుగులో గుర్తుకు రావటంలే. తమిళంలో అయితే మనం మామూలుగా ఉండలు అంటే రవ ఉండ, పైతం ఉండ, ఇదంతా కూడా మంచి చేయాలి. అలాగే నానా రకాలైనటువంటి భక్షణాలను తయారు చేయాలి. అంటే ఆ చిన్నది చీడ అంటారు, ఉప్పు చీడ, వెల్ల చీడ అని ఈ ప్రకారంగా చెప్తూ ఉంటారు. అది భక్తి శ్రద్ధలు చేయాలి. మనం అంగడికి పోయి కొనుక్కోవచ్చి అయిపోయింది అనకూడదు. అలాగే మన ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆ వెన్న, ఆ మీగడ, ఇది భగవంతుడికి నైవేద్యం చేయాలి. ఎప్పుడు మనం కృష్ణాష్టమి రోజు ఎప్పుడు మనం భగవంతుని పూజించాలంటే రాత్రి. అది కుదురుతుందా ఈ కాలంలో? 7 గంటలకి అలా చేసి వదిలేస్తారు. రాత్రే చేయాలి, ఆ లగ్నంలో చేయాలి. నేనేం చెప్తున్నా అంటే పెరియాళ్వార్ తిరుమొഴി మీకు అందరికి ఎంత వచ్చో ఆ పెరియాళ్వార్ తిరుమొഴി పాసురాల్ని పఠించండి. అలా అదే ప్రకారము మనకు విశేషంగా ఆ భాగవతంలో ఉన్నటువంటి దశమ స్కందంలో 3వ అధ్యాయాన్ని పారాయణం చేయాలి. దాని తర్వాత కృష్ణాష్టకాన్ని చదవాలి, ముకుందమాలతి, ఇదంతా కూడా చదివితే మనకు సమస్తమైనటువంటి శ్రేయస్సులు కలుగును. ఓకే, పిండి పదార్థాలు అంటే మంచి భగవంతుడికి నైవేద్యం చేయాలి. ఒక ఆ నైవేద్యంలో ఇదంతా చెప్పాం కదా, ఎన్నో రకాల పండ్లు. ఆ పండ్లలో మనకు ఎటువంటి పండ్లు ముఖ్యం? కృష్ణుడికి ఇష్టమైనటువంటి పండు ఏం తెలుసు కదా మీకు? నావల్ పഴం అని తమిళలో చెప్తూ ఉంటారు, జంబూ ఫలం. ఆ నేరేడు పండు అంటే చాలా ఇష్టం. అది ఆ సమయంలో దొరకదండి. అంతకు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది, అంతకు ముందు 15 రోజుల ముందు బంద్ చేస్తుంది. ఈ ప్రకారంగా కన్నలి లడ్డవత్తోడు సీడై కారళ్ళి నుండే కలత్తిరిట్టు అని ఆ పాశురాన్ని అనుసంధానం చేస్తూ, అలాగే కృష్ణుడు మన ఇంటికి వస్తున్నాడు కనుక మంచి ఆ కాళ్ళు ఉన్నాయి కదా, దాన్ని బిగడం అలవాటు. ఇదంతా చేసి మనం ఆ భాగవతం చదివి, ముఖ్యంగా పరంపరా వెబ్సైట్ వాళ్ళు పారాయణ శ్లోకం ఏదైతే ఉందో, మనకు దివ్య ప్రబంధ సేవాకాలం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా చేయాలి. ఆ రోజు పెరియాళ్వార్ తిరుమొഴി అనుసంధానం అంటే పల్లాండు ప్రారంభించి చెన్నియోం వరకు చెప్పాలట. అందులో కృష్ణ లీలంతా కూడా చక్కగా వర్ణించబడ్డాయి. ఓకే, ఇలా ఈ ప్రకారంగా ఈ కృష్ణాష్టమిని మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. తెల్లవారి శుచిగా స్నానం చేయాలి. రాత్రి వాస్తవంగా చూస్తే ఆడవాళ్ళకి చాలా కష్టం.
వాళ్ళు ముందు నుంచే ఇదంతా కూడా ప్రారంభిస్తారు. వాళ్ళకి కావలసినటువంటి ఆ వస్తువులంతా సమకూర్చుకుంటూ ఎంతో కష్టపడతారు. తెల్లవారి నుంచి రాత్రి వరకు వాళ్ళు పడేటువంటి బాధను మనం చూడలేం. ప్రతిరోజు పడతారు, కానీ ఈనాడు పిండి వంటలంతా చేయాలి, భక్తి శ్రద్ధలు చేయాలి, మడిగా చేయాలి. తర్వాత రాత్రి తిరువారాధన సందర్భంలోనే మధ్యమా అంటే ఆ రాత్రి సమయంలో భగవద్ ఆరాధన చేయాలి, స్తోత్రాలు చెప్పాలి. ఈ ప్రకారంగా కొన్ని చోట్ల సప్తమి వేద లేనటువంటి ఏది అష్టమి ఉంటుందో దాన్ని తీసుకుంటున్నారు. కొంతమంది సప్తమి వేద లేకుండా ఉన్నటువంటి అష్టమిని మాత్రం పరిగ్రహిస్తున్నారు. ఇలా ఈ ప్రకారంగా ఎన్నో సంప్రదాయాలు ఇందులో ఉన్నాయి. మనం అందరం కూడా ఈసారి తెల్లవారి పెరియాళ్వారి తిరుమొഴി దివ్య ప్రబంధ అనుసంధానం చేయడం, ముకుందమాన అనుసంధానం చేయడం, హరియష్టక పారాయణం చేయడం, ఈ ప్రకారంగా అన్నింటిని కూడా మనం చేయాలి. నిద్రపోకూడదు. రాత్రి మునిత్రేయ సంప్రదాయం ప్రకారం, స్వయమాచార్య సంప్రదాయం ప్రకారం భగవన్ నివేదనం అయిన తరువాత వాళ్ళు పారణ చెయ్యొచ్చు. అంటే పారణ అంటే మామూలుగా ఉపవసించి ద్వాదశి పాడడం వల్ల చెయ్యాలి. మిగతా వాళ్ళు మఠీయులు కానటువంటి వాళ్ళు మాత్రం తెల్లవారి శుచిగా వాళ్ళు స్నానం చేయాలి. అదే ప్రకారం ఆ రోజు మనం విశేషంగా వేరొక వస్త్రాన్ని మార్చకూడదు, అదే వస్త్రాన్ని మార్చాలి. భగవద్ ఆరాధన అంతా చెయ్యాలి. ఎక్కడైనా సంపాదించి ఆ నేరేడు పండ్లు దొరుకుతాయా అని చూసి అది కూడా భగవంతుడికి నివేదించాలి. ఇలా ఈ ప్రకారంగా ఈనాడు మనం శ్రీకృష్ణ జయంతి అనేటువంటి ఆ వృత్తాంతం పైన చక్కటి అంటే అందరూ ఏ ప్రకారంగా చెప్తారో అదే ప్రకారం మనం చెప్పుకొని రాబోయేటువంటి గోకులాష్టమిని, కృష్ణాష్టమిని ఘనంగా మనం జరుపుకుంటూ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మనం అందరం ధరిద్దాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణచారణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. రికార్డు కట్ చేశాను. చెప్పండి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలండి. శుభరాత్రి. శుభరాత్రి. చాలా చక్కగా చెప్పారండి. అన్ని ఏ విధంగా పాటించాలి ఏంటి అన్ని చాలా డౌట్లు క్లియర్ అయినాయి గురువు గారు. అదే మనకు ఆ రోజు ఉపవాసం చేయాలి, రాత్రి ఆరాధన చేయాలి, శ్రద్ధగా మన ఇంట్లో పిండి వంటల్ని మనమే తయారు చేసుకోవాలి. అదే ప్రకారం మన ఇంట్లోనే వచ్చినటువంటి ఆ మీగడ అదే వెన్నను అంగట్లో పోయి కొనుక్కోకుండా మన ఇంట్లో కూర్చొని దాన్ని ఎలా పాతకాలంలో చేశారో అదంతా కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. భక్తి ఉండాలి. ముఖ్యంగా మనం ఎక్కడ పోకుండా సాయంకాలం పూట, రాత్రి పూట దేవాలయం మొదలుకొని మన యొక్క ఆరాధన ఆ నిలయం వరకు ఒక చక్కటి కృష్ణుడి యొక్క ఆ పాదాలను అక్కడ వేస్తూ ఉంటారు. తరువాత రోజు పారణం చేయాలని ఉంది. కానీ ఇక్కడ మఠ సంప్రదాయంలో, తెన్నాచార సంప్రదాయంలో రాత్రి 8 గంటలకి పూజ చేసి, దాని కూడా అర్ఘ్యం ఉంది. చంద్రుడికి అర్ఘ్యం, కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అది ఇచ్చి ఆ తరువాత అంటే మఠ సంప్రదాయంలో, మా అహోరణ సంప్రదాయంలో రాత్రే పారణ, తెన్నాచార్య సంప్రదాయంలో రాత్రే పారణ చేసేవాలి. అంటే తెల్లవారి అన్నం తినకూడదు, రాత్రి అన్నం తినచ్చు. కానీ మునిత్రేయ సంప్రదాయం మాలాంటి వాళ్ళకి మరుసటి రోజు ఆ ఉదయం పారణ ఉంటుంది కనుక ఏదో ఒక విధంగా మనం అన్ని చేస్తున్నాము. ఇలా చేసి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మనం అందరం కూడా ధరిద్దాం. అయ్యా ఒక 14వ తేదీ
మునిత్రయ సంప్రదాయం అంటే వడగల సంప్రదాయంలోనే మునిత్రయ సంప్రదాయం వాళ్ళకి 14 పెట్టుకోవాలి. అడియన్ మనకు జియర్ స్వామి తిదండి చిన్నజియర్ స్వామి ఎప్పుడు చేస్తున్నారో తెలియదు. తెన్నాచారి సంప్రదాయం వాళ్ళైతే దాన్ని పాటించి వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారో అప్పుడు చేయాలి. ఎందుకంటే ఆయా ఆచార వ్యవహారాన్ని మనం గౌరవించాలి. మేమందరం కూడా 14 చేస్తున్నాము. అడియన్ అడియన్ రాత్రిపూట మాకు భోజనం లేదు, మరుసటి రోజు ఉదయమే భోజనం. ఇలా ఈసారి లగ్నం కూడా తొందరగా వచ్చేస్తా ఉంది. 10 గంటలకే వచ్చేస్తుంది. 10 గంటలకే ఆరాధన చేసి భక్షణాలు చూడండి, ఎన్నో భక్ష్య భోజ్యాల్ని భగవంతుడు నివేదించారు. మనం కష్టపడాలి. గులాబ్ జామ్ చేయొచ్చు, బాదుషా చేయొచ్చు, మంచి చక్కెరపొడి చేయొచ్చు. ఇలా ఈ ప్రకారంగా భగవంతుడికి మనం నివేదిస్తేనే అది భగవంతుడు తుష్టుడవుతాడు కనుక మనం అలా పెట్టుకున్నాం. అందువల్ల వాళ్ళ ఆచార్యుణ్ణి ఒకసారి తెలుసుకొని 14వ తేదీ 15వ తేదీ మీరు ఆ పరంపరను కొనసాగించండి. నేను చెప్పడం అనేది అక్కడ వద్దు, మీరు చూడండి. అడియన్ అహోబిల మఠం ఎప్పుడు అడియన్ 14 10 అహోరవడం 15 అంటే వడాల సంప్రదాయంలో వడగల సంప్రదాయంలో అహోబిల మఠం వాళ్ళు వచ్చి వాళ్ళు కాస్త శ్రీపాంచరాత్ర జయంతి అని ఉంటుంది, అడియన్ షో చేస్తారు. మా ఇక్కడ వైఖానస మునిత్రయ శ్రీ జయంతి పోయినసారి ఇలా వేశాడు, ఈసారి అలా వేయనట్టుంది. అడియన్ అందువల్ల కాస్త మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సరే మఠ సంప్రదాయంలో ఏముందో ఒకసారి వాళ్ళ ఇప్పుడుదా మనకు అన్ని చోట్ల వాట్సాప్ గ్రూపులు అన్ని ఉన్నాయి కదా, దాని ప్రకారం జరిగి ఏదైనా కూడా మన ఆచార్య పరంపరను మనం కాపాడాలి. ఆచార్య ద్రోహం చేయకూడదు. మన యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించి ఆ పరంపరలోనే కొనసాగాలి. అంటే స్వయం ఆచార్యత్వం ఉన్న వాళ్ళకి 14 అయింది అడియన్. 14 అండి. స్వయమాచార్య ఉన్న వాళ్ళకి 14. అదే అండి. సరే అయ్యా, ఓకే, అలాగే. స్వస్తి. ధన్యవాద మహోదయ. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యోస్మి అడియన్. నమస్కారం. ரொம்ப நன்றி சுவாமி, ரொம்ப நன்றி. இன்னும் தெரிய விஷயாது ரொம்ப பக்குவமா పండిచ్చే அவள்தான் சொல்லாச்சு. ఎంతో అవ్వడం అழகா இருக்கும். నేను తెలుగులో చెప్పాను, మీ తమిళంలో మాట్లాడితే ఇప్పుడు. ரொம்ப நன்றி స్వామి, చాలా అద్భుతంగా సేవ సాయించారు. సంతోషం. దాసోహం స్వామి. అయ్యా నమస్కారం.